Hello everyone, welcome back to our channel VAS Tutorials. This is Shravani, your study partner. సో ఈ వీడియో స్పెషల్గా ఎవరి కోసము క్లాస్ 10 సిబిఎస్ఈ స్టూడెంట్స్ కోసం చేస్తున్నాను. ఇన్ని రోజులు ఎగ్జామ్ అయిపోయింది, చిల్ అయ్యారు మంచిగా. ఇన్స్టాలో స్క్రోలింగ్ రీల్స్ అన్ని, తర్వాత యూట్యూబ్లో షార్ట్స్ స్క్రోలింగ్. కొంతమంది ఏమో నెట్ఫ్లిక్స్ ఓపెన్ చేసి మంచిగా సిరీస్ చూసుకుంటూ చిల్ అయ్యారు. ఫైన్, ఇప్పటి వరకు బాగానే ఉంది. ఇప్పుడు ఇంప్రూవ్మెంట్ ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి కదా, మళ్ళీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. ఇంకొంతమంది ఏం చేశారు, ఈ ఇన్స్టా యూట్యూబ్ నెట్ఫ్లిక్స్ ఇవన్నీ పక్కన పెట్టేసి ఇంటర్మీడియట్ లో జాయిన్ అయిపోయి బ్రిడ్జ్ కోర్స్ కూడా వెళ్ళిపోతున్నారు. అక్కడ అర్థం కాక కుస్తీలు పడుతూ ఉన్నారు. ఇలా జరుగుతుంది కదా మీ 1 month అంతా. క్లాస్ 10 స్టూడెంట్స్ అయిపోయిన పాస్డ్ అవుట్ స్టూడెంట్స్. సో ఇప్పటి నుంచి ఇంప్రూవ్మెంట్ ఎగ్జామ్స్ వచ్చాయి. అయిపోయిన టైంని అయితే మళ్ళీ తీసుకురాలేము, రాసిన ఎగ్జామ్ని మళ్ళీ రాయలేము అనేది ఇంతకు ముందు మాట. ఇప్పుడు రాసిన ఎగ్జామ్ మళ్ళీ రాయొచ్చు మనం. ఎలా? ఇంప్రూవ్మెంట్ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా. సో ఈ ఆపర్చునిటీని మీరు మంచిగా యూటిలైజ్ చేసుకోండి. ఎంత బాగా యూటిలైజ్ చేసుకుంటారంటే, డైలీ ఫస్ట్ మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఎలా అంటే నేను చెప్తాను. టెక్స్ట్ బుక్ ఓపెన్ చేయండి. మీకు ప్రతి చాప్టర్లో ఫార్ములాస్, థియరమ్స్, కాన్సెప్ట్స్ ఇవన్నీ ఫస్ట్ నేర్చేసుకోండి. ఇట్స్ లైక్ అన్ని రివైజ్ చేసేసుకోండి. రివైజ్ చేసుకున్నాక నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే క్వశ్చన్ పేపర్ తీయండి. క్వశ్చన్ పేపర్ తీసి మీరు ఎక్కడెక్కడ మిస్టేక్ చేశారు, ఎక్కడెక్కడ ఎక్కువ టైం తీసుకున్నారు, ఎలాంటి క్వశ్చన్స్కి మీరు ఎక్కువ టైం తీసుకున్నారు, అండ్ అనలైజ్ ద క్వశ్చన్ పేపర్ వన్స్ అగైన్ సో దట్ యుల్ గెట్ ఎ క్లారిటీ ఆన్ విచ్ టాపిక్ యూ నీడ్ టు కాన్సన్ట్రేట్. అర్థమైంది కదా. సో అదంతా ఒక పేపర్లో రాసుకోండి, స్టిక్ చేసుకోండి. మీ రూమ్లో డోర్స్ క్లోజ్ చేసుకోండి, సైలెంట్ కూర్చొని ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేయండి. ప్రతి ఒక్కటి ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్, శాంపుల్ క్వశ్చన్ పేపర్స్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ క్వశ్చన్ పేపర్స్ మీరు సాల్వ్ చేస్తూ ఉంటే మీకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. కాన్ఫిడెన్స్ వస్తే టెన్షన్ పోతుంది. టెన్షన్ పోతే యుల్ రాక్ ఇన్ ద ఎగ్జామ్, నో డౌట్ ఇన్ దట్. సో ఇంకా ఏంటి, నేనేం చేస్తానంటే మీకు ఒక పర్టికులర్ చాప్టర్ తీసుకొని దాంట్లో నుంచి ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ అండ్ అట్ ద సేమ్ టైం శాంపుల్ పేపర్స్ అన్ని సాల్వ్ చేస్తూ ఉంటాను. నేను మీకు వీడియోస్ డైలీ అప్లోడ్ చేస్తూ ఉంటాను. గో త్రూ ఇట్ అండ్ ట్రై చేయండి ఆ ప్రాబ్లమ్స్ అన్ని. ఫస్ట్ ఒక్క చాప్టర్ తీసుకొని అందులో ఉన్న క్వశ్చన్స్ అన్ని సాల్వ్ చేస్తాము. తర్వాత ఇంకో చాప్టర్. ఇప్పుడు కంప్లీట్ అయిన చాప్టర్స్ లో నుంచి మీకు ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా గానీ మీరు రాసేలాగా ఉండాలి. అంత పర్ఫెక్ట్ గా, అంత పర్టికులర్ గా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్, ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లం కూడా మీరు వదలొద్దు. ఓకేనా. ఎలాంటి కాన్ఫిడెన్స్ రావాలంటే, అరే ఈ చాప్టర్ నేను అన్ని చేసేసినారా, ఈ చాప్టర్ లో నుంచి ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా గానీ నేను చేసేస్తారా అని కాన్ఫిడెన్స్, అంత కాన్ఫిడెంట్ గా ఉండాలి. మీరు అంత కాన్ఫిడెంట్ గా ఉండాలంటే మీరు కష్టపడాలి అంటే మీరు లేవాలి, బుక్కులు పట్టాలి, స్టార్ట్ చేయాలి ప్రిపరేషన్. మీరు ఇప్పుడే అలవాటు చేసుకోండి, ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం ఇప్పటి నుంచి అలవాటు చేసుకోండి. ప్రిపరేషన్ కాదు, కష్టపడడం అలవాటు చేసుకుంటే మీరు ఇప్పుడు నెక్స్ట్ ఇంటర్కి వెళ్తే అక్కడ రుబ్బుడు నారాయణ చైతన్య ఇదే పని రుబ్బుతూనే ఉంటారు. వాళ్ళు చాలా కష్టపెట్టిస్తారు. సో మీరు ఆ కష్టానికి అలవాటు పడాలి అంటే అది ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి. సో దట్ మీకు అలవాటు అయిపోతే మీకు అక్కడ పెద్దగా ఓకే ఇది నేను ఆల్రెడీ నాకు ఇదంతా అలవాటే కదా అని మీరు అంత ప్రెషర్ తీసుకోరు, స్ట్రెస్ తీసుకోరు. ఓకేనా. సో గెట్ రెడీ ఫర్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ అండ్ శాంపుల్ పేపర్స్. స్టే ట్యూన్ టు మై ఛానల్. అండ్ మీకు ఇంకా ఏమన్నా ఫస్ట్ ఏ చాప్టర్ స్టార్ట్ చేయాలో మీరు కమెంట్ చేయండి సో దట్ ఐల్ స్టార్ట్ విత్ దట్ చాప్టర్. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.